Three partners shared a profit in a business in a ratio of 5:7:8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their investments? So ఇక్కడ ప్రాఫిట్ ఒక రేషియో ఏంటి, 5:7:8. సో టైం ఒకలేమో 14 months, ఇంకొకలేమో 8 months, ఇంకొకరు 7 months. ఓకేనా. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ఏంటి, ప్రాఫిట్ రేషియో. సో మేము ఫైండ్ చేయవలసింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్ 5/14 ఈజ్ టు 7/8 ఈజ్ టు 8/7. సో ఎల్సిఎం చేయండి. సో 14కి 8కి ఎల్సిఎం ఎంత, 14/8. 2 7s are 2 4s are. సో 8 7s are ఎంత, 56. ఓకేనా. సో 14కి 8కి 7కి ఎల్సిఎం ఎంత, 56. సో 56 చేత మల్టిప్లై చేయండి. 7/8 ఇంటూ 56, 8/7 ఇంటూ 56. సో 14 1s are 14 4s are. సో 8 1s are 8 7s are. 7 1s are 7 8s are. సో 5 4s are ఎంత, 20. 7 7s are 49. 8 8s are 64. ఓకేనా. క్యాన్సిలేషన్ అవుతుందా? సో అవ్వట్లేదు కాబట్టి రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 20:49:64. We have to divide a sum of 13,950 rupees among 3 persons A, B and C. B must get the double of A share and C must get 50 rupees less than double of B share. The share of A is. సో చూడండి ఇక్కడ సైడ్ కండిషన్లో చూడండి, B must get the double of A share. సో B ఈక్వల్ ఎంత, 2A. ఓకే. అండ్ C must get 50 rupees less than double of B share. అంటే దాని మీనింగ్ ఏంటి, C ఈక్వల్ టు డబల్ ఆఫ్ B share. సో లెస్ దెన్ ఎంత, 50 rupees. ఓకేనా. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా ఏలో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఒకే వేరియబుల్ అంటే మనకి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ B అనుకోండి, B సబ్స్టిట్యూట్ చేయండి. C ఈక్వల్ టు 2 ఇంటూ B ఈక్వల్ టు 2A. ఓకే. సో C ఈక్వల్ ఎంత, 4A - 50. ఓకేనా. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, వి హావ్ టు డివైడ్ సమ్ ఆఫ్ 13,950 రూపీస్. అంటే 3 పర్సన్స్కి టోటల్ అమౌంట్ ఎంత, 13,950 రూపీస్ అనమాట. అంటే A + B + C ఈక్వల్ ఎంత, 13,950. A ఈక్వల్ టు A అలా ఉంచండి. B ఎంత ఇక్కడ, 2A. C ఎంత, 4A - 50 ఈక్వల్ టు 13,950 రూపీస్. సో ఎంత అవుతుంది, 6 7A. సో 7A - 50 ఈక్వల్ టు 13,950. సో 7A ఈక్వల్ టు ఎంత, 14,000. ఓకేనా. సో A ఈక్వల్ టు ఎంత, 2,000 రూపీస్. ఓకేనా. ఇక అడిగింది ఏంటి, ఏ షేర్ కాబట్టి ఏ. ఒకవేళ B అడిగితే డబల్ ఆఫ్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 2 2s are ఎంత, 4,000 రూపీస్ అవుతుంది. సో అడిగింది ఇక్కడ ఏంటంటే ఏ. సో 2,000 రూపీస్. A started a business by investing 36,000 rupees. After 4 months, B joined him with some investment. At the end of the year, the total profit was divided at them in the ratio of 9:7. How much capital was invested by B in business? ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు, 9:7 ఇచ్చాడు. ఓకేనా. టైం చూడండి, ఏ అనేవాడు కంప్లీట్గా ఉన్నాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు ఉన్నాడు. సో 12 months. ఓకేనా. ఇది ఏ, ఇది B. B అనేవాడు ఎన్ని మంత్స్ ఉన్నాడు చూడండి, ఆఫ్టర్ 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఇంకెన్ని మంత్స్ వర్క్ చేస్తున్నట్టు ఉంటాడు. సో 12 - 4 ఎంత, 8 months. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నాడో అది మాత్రమే వేయాలి, వర్క్ చేయలేనిది వేయకూడదు. సో ఆఫ్టర్ 4 months అంటే ఇంటూ 4 చేయకూడదు. ఓకేనా. 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఇంకెన్ని మంత్స్ ఉంటాడు, 8 months ఉంటాడు. సో 8 monthsది వేయాలి. సో ఇప్పుడేంటి, ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ ఒక రేషియో ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. సో ఎంత అవుతుంది, 9/12 ఈజ్ టు 7/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 3 జర్ 4 2 జర్. ఓకేనా. సో ఎంత ఇది ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఓకేనా. లేదంటే చూడండి 2 9 జర్ ఎంత, 18, 3 7 జర్ 21 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 6 జర్ 3 7 జర్. సో 6:7 ఇది ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో. కానీ ఇక్కడ చూడండి ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 36,000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. సో 6 part 10 to 36,000. మనకు కావాల్సినటి బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ బి అనేది ఎన్ని పార్ట్స్, 7 parts. సో 7 part 10 to హౌ మచ్, సో 6,000. 7 6 ఎంత, 42,000. ఓకేనా. ఇది ఇన్వెస్ట్ చేశాడు అనమాట బి అనేవాడు. ఏ అండ్ బి ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6 and at the end of 8 months A withdraws. If they receive profit in the ratio of 5:9, find how long B's capital was used. సో ఇక్కడ ఏంటంటే ఏ అనేవాడు ఎన్ని నెలలు వర్క్ చేశాడు అంటే 8 months వర్క్ చేశాడు. అంటే 8 months చేసిన తర్వాత ఏం చేశాడు, మానేశాడు అనమాట. సో మన ఇంకోటి ఏంటంటే మనం ఫైండ్ చేయవలసింది బి అనేవాడు ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు, అంటే ఎన్ని నెలలు వర్క్ చేస్తాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఒక రేషియో ఎంత ఇచ్చాడు, 5:6. ఓకే. ప్రాఫిట్ ఒక రేషియో 5:9. సో ఇప్పుడు మనకు కావాల్సిన టైం ఒక రేషియో కావాలి. టైం ఒక రేషియో కావాలంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకేనా. సో టైం ఈక్వల్ ఏమవుతుంది, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో 5/5 ఈజ్ టు 9/6. ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/1. సో 3 3 జర్ 3 2 జర్. సో ఏమవుతుంది, 2:3. సో టైం ఒక రేషియో ఎంత, 2:3. 2:3 అంటే ఏంటి, ఇది A:B అనమాట. సో ఇంకోటి ఏంటి, ఏ అనేవాడు ఎన్ని నెలలు వర్క్ చేశాడు, 8 months. సో ఇక్కడ ఏ యొక్క పార్ట్స్ ఎన్ని, 2 parts. సో 2 part 10 to 8 months. మనకు కావాల్సిన ఏంటి, బి యొక్క పార్ట్స్ అనమాట. సో బి యొక్క పార్ట్స్ ఎంత, 3 part 10 to హౌ మంత్స్. ఓకేనా. సో 2 1 జర్ 2 4 జర్ 3 into 4 ఎంత, 12 months. అంటే బి అనేవాడు 12 months వర్క్ చేస్తాడు అనమాట. రామ్ ఇన్వెస్ట్ 25,000 rupees and B joined a business after 1 year with investment of 30,000 rupees. After 2 years they earned a profit of 46,000 rupees. What will Ram share in the profit? సో ఇక్కడ రామ్ అంటే ఏ అనుకోండి, ప్రాబ్లం లేదు. సో రామ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 25,000. బి అనేవాడు 30,000 rupees. ఓకేనా. అంటే రామ్ అనేవాడు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 2 years అంటే 2 years ఇన్వెస్ట్ చేశాడు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇప్పుడు చూడండి జీరోస్ ఉంటే క్యాన్సిలేషన్ చేయమని చెప్పాను కదా. సో 3 zeros క్యాన్సిల్, 3 zeros క్యాన్సిల్. సో ఇది ఎంత అవుతుంది, 25 అవుతుంది ఇంటూ 2, ఎందుకంటే 2 years వర్క్ చేశాడు కాబట్టి. సో బి అనేవాడు 30,000 రూపీస్తో ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఆఫ్టర్ 1 year అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఇంటూ 1 అయ్యాడు. ఓకేనా. సో ప్రాఫిట్ వస్తుంది. సో 25 2 0 ఎంత, 50. సో 30. సో 5:3. సో ఇక్కడ ఏం చూడండి, దే అంటే ప్రాఫిట్ ఆఫ్ 46,000 rupees. అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత, 46,000 rupees. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 ఎంత, 8. సో 8 part 10 to 46,000. మనకు కావాల్సిన రామ్ ఒక షేర్, అంటే రామ్ అంటే ఏ అనుకోండి. సో ఏ ఒక షేర్ ఎంత అంటే ఏ యొక్క ఎన్ని పార్ట్స్ ఇక్కడ, 5 parts. సో 5 part 10 to హౌ మచ్. సో క్యాన్సిలేషన్ చూడండి, 8 6 జర్ 48, 8 5 జర్ 40, 6 0, 8 7 జర్ 56, 4 0,
అంటే 8 5 జర్ 40 0. ఓకేనా. సో 5 ఇంటూ 5 7 5 0. సో 0 5 5 25 35 37 3 5 5 25 3 28. ఓకేనా. సో రామ్ ఒక షేర్ ఎంత 28,750 రూపీస్. A and B start a business in a partnership investing 20,000 rupees and 15,000 rupees respectively. After 6 months, C joined them with 20,000 rupees. What will B share in total profit of 25,000 rupees earned at the end of 2 years? సో ఇక్కడ ఏంటి టోటల్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత 2 years. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఇది గమనించాలన్నమాట. వాళ్ళు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశాడు అనేది మనకు తెలియాలి. ఓకేనా. సో ఇక్కడ ఏ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రాయండి ఏ బి. సో చెప్పాను కదా జీరోస్ ఉంటే మీరు క్యాన్సిలేషన్ చేయండి. సో ఎన్ని జీరోస్ 3 జీరోస్ క్యాన్సిలేషన్ చేసేయండి. 3 3 3 అంటే ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయని చెప్పి 4 జీరోస్ క్యాన్సిలేషన్ చేయకూడదు. అన్నీ ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఇలా ఈజీగా అయిపోద్ది రేషియో ప్రకారంగా, కాబట్టి క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది. సో చూడండి. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు 20. ఓకేనా. పీరియడ్ ఆఫ్ టైమ్ సో ఇది చూడండి మంత్స్లో ఉండాలి. ఓకేనా. సో పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే 2 years కాబట్టి ఎన్ని మంత్స్ 24 months. ఓకేనా. సో ఇప్పుడు బి ఒక షేర్ చూడండి. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 15. ఎన్ని మంత్స్ సో 2 years కాబట్టి 24. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఆఫ్టర్ 6 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. సో సి అనేవాడు ఎన్ని మంత్స్ వర్క్ చేసినట్టు సో ఎలా చేయాలంటే 2 years కాబట్టి ఎన్ని మంత్స్ 24 months. సో 24 minus 6 ఎంత 18. ఓకేనా. సో 20 into 18. సో మొత్తం అంతా కంప్లీట్గా మంత్స్లో అయినా ఉండాలి, లేదంటే కంప్లీట్గా ఇయర్స్లో అయినా ఉండాలి. నేను కంప్లీట్గా మంత్స్లో ఉండేటట్లు చేశాను అనమాట. సో ఇప్పుడు రేషియో ఫైన్ చేయండి. సో 3 8 జర్ 3 8 జర్ 3 6 జర్. సో నెక్స్ట్ 2 లేదంటే 5 చూడండి 5 4 జర్ 5 3 జర్ 5 4 జర్. నెక్స్ట్ 4 1 జర్ 4 2 జర్ 4 1 జర్. నెక్స్ట్ 2తో అవుతుందా ఎస్ 2 4 జర్ 2 1 జర్ 2 3 జర్. సో ప్రాఫిట్ ఒక రేషియో ఎంత అవుతుంది 1 into 4 4 3 into 1 3 1 into 3 3. ఓకేనా. ఇంకోటి ఏమి ఇచ్చాడు టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత 25,000 రూపీస్. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత 4 + 3 + 3 అంటే ఎంత 7 + 3 10. 10 part 10 to 25,000 రూపీస్. మనకు కావాల్సింది ఏంటి బి ఒక షేర్ కావాలి. సో బి ఇక్కడ ఎన్ని పార్ట్స్ 3 parts. సో 3 part 10 to హౌ మచ్ సో 1 0 1 0 క్యాన్సిల్ 25 3 0 ఎంత 75. సో 00 అంటే 7,500 రూపీస్. ఇది బి యొక్క షేర్. A, B and C enter into partnership by making investment in the ratio of 3:5:7. After a year, C invests another 3,37,600 rupees while A withdraws 45,600 rupees. The ratio of investment then changes to 24:59:167. How much did A initially investment? సో చూడండి స్టార్టింగ్ ముగ్గురు 3 persons అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేశారు బిజినెస్కి. ఓకేనా. తర్వాత ఏమైంది ఒక ఇయర్ తర్వాత సో 1 or 2 years. ఓకేనా. లెట్ ఇట్ బి X years. సో ఆఫ్టర్ ఏ ఇయర్ సి ఇన్వెస్ట్ ఏం చేశాడు సి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు ఎక్స్ట్రాగా 3,37,600 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. కానీ మళ్ళీ ఏ అనేవాడు ఏం చేశాడు 45,600 రూపీస్ అనేది మైనస్ చేశాడు అంటే తీసేసుకున్నాడు అనమాట. అప్పుడు ఏమైంది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ అమౌంట్ తీసినా ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేంజెస్ అవుతాయి కదా. ఆ చేంజ్ ఎంత చేంజ్ అయింది 24:59:167. సో ఇనిషియల్గా ఏ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అని అడుగుతున్నాడు.
సో ఏ బి సి రేషియో అంతా 3x 5x 7x ఓకేనా. సో ఆఫ్టర్ ఎ ఇయర్ సి ఇన్వెస్ట్ అనదర్ 3,37,600 రూపీస్. సో ఆఫ్టర్ ఎ ఇయర్ లెట్ ఇట్ బి 1 అనుకోండి, లేదండి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 45,600 రూపీస్ ఓకేనా. ఏ అనేవాడు ఏం చేశాడు తీసేసుకున్నాడు అనమాట ఓకేనా. సో ఎంత తీసుకున్నాడు -45,600 రూపీస్ తీసేసుకున్నాడు ఓకేనా. సో రేషియో ఇది. మనకు కావాల్సిన ఏంటి రేషియో ఎంత చేంజ్ అయింది ఇప్పుడు 24:59:167 అయిందనమాట ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే చూడండి a/b తీసుకోండి ఈజీగా ఉంటుంది. సో 3x - 45,600 బై ఎంత 24 ఈక్వల్ టు లేదంటే a/b కాబట్టి సో ఇది a బై b ఎంత 5x ఈక్వల్ టు 24/59 ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏంటి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో 3 కామన్ చేసారు అనుకోండి. సో 3 1 జర్ 1 5 3 5 జర్ 200 జర్ సో 3 8 జర్ ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుతుంది x - 15,200 ఈక్వల్ టు 5 × 8 ఎంత 40x ఇది ఇంటూ 59 ఓకేనా. సో 59x మైనస్ క్యాన్సిలేషన్ చేయండి, అదే మల్టిప్లికేషన్ చూడండి 15,200 ఇంటూ 59 అంటే ఎలా రాస్తాం 59ని 60 - 1 కింద రాసుకోవచ్చు కదా. సో 60లో పోతే ఎంత 6 0 0 6 0 0 6 2 12 6 5 30 31 6 1 6 3 9 సో 0 సో మైనస్ 15,200 విచ్ ఈజ్ ఈక్వల్ 0 0 8 11 5 తీస్తే ఎంత 6 సో 10 1 తీస్తే ఎంత 9 సో 8 సో 896 800 896 800 ఈక్వల్ టు 40x ఓకేనా. సో 59x మైనస్ 40x ఎంత 19 సో 19x ఈక్వల్ టు 896 800 సో క్యాన్సిలేషన్ అవుతుందా. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది ఎక్స్ వాల్యూ 47200 ఓకేనా. మనకు కావాల్సినవి ఈ యొక్క ఇనిషియల్ పార్ట్ సో 47,200 ఇంటూ 3 చేయండి ఓకేనా. సో విచ్ ఈస్ ఈక్వల్ ఎంత ఇంటూ 3 సో 3 0 0 0 3 6 7 21 3 4 12 13 14 ఓకేనా. సో 1,41,600 రూపీస్. A, B and C subscribe 50,000 rupees for a business. A subscribe 4,000 rupees more than B and B rupees 5,000 rupees more than C. Out a total profit of 35,000 rupees. And A receives how much? సో టోటల్గా 3 మెంబర్స్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు 50,000 రూపీస్ అనమాట. సో ఏ అనేవాడు ఎంత చేశాడు 4,000 మోర్ దెన్ బి అండ్ బి అనేవాడు 5,000 మోర్ దెన్ సి ఓకేనా. అంటే సి ఈక్వల్ టు ఎక్స్ తీసుకోండి. సో ఇప్పుడు బి ఈక్వల్ ఎంత అవుతుంది బి ఈక్వల్ టు రూపీస్ 5,000 మోర్ దెన్ సి అంటే 5,000 మోర్ దెన్ సి అంటే ఎంత ఎక్స్. ఇప్పుడు ఏ అనేవాడు ఎంత అవుతాడు ఏ సబ్స్క్రైబ్ 4,000 మోర్ దెన్ బి అంటే బి కన్నా 4,000 ఎక్కువ అనమాట. సో 5 + 4 ఎంత 9,000 సో 9,000 ప్లస్ ఎక్స్ ఓకేనా. సో టోటల్ సబ్స్క్రైబ్ ఎంత 50,000 రూపీస్. సో టోటల్గా యాడ్ చేయండి. సో 9,000 ప్లస్ ఎక్స్ 5,000 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 50,000 రూపీస్. సో ఎన్ని ఎక్స్ ఉన్నాయి 3x ఉన్నాయి ప్లస్ 9 ప్లస్ 5 ఎంత 14,000 ఈక్వల్ టు 50,000 రూపీస్. సో 3x ఈక్వల్ ఎంత 50 - 14 ఎంత
36. సో 36,000. సో ఎక్స్ ఈక్వల్ ఎంత 12,000 రూపీస్. సో మనకు కావాల్సిన ఏంటి ఏ యొక్క టోటల్గా ఏ అనేవాడు ఎంత ప్రాఫిట్. సో ఇప్పుడు ఏబిసి ఎంత అవుతుంది ఏబిసి ఏ ఈక్వల్ టు సో 9,000 ప్లస్ 12,000 ఎంత 21,000. బి ఎంత అవుతుంది 5,000 ప్లస్ 12,000 ఎంత 17,000. సి ఎంత అవుతుంది 12,000. సో 3 zeros క్యాన్సిల్. ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత రేషియో 21:17:12. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 35,000. సో ఇది ఎంత ఉంది చూడండి. సో టోటల్ ఎంత 50 పార్ట్స్. సో 50 టెన్స్ టు ఎంత 35,000. మనకు కావాల్సింది ఏంటి ఏ యొక్క షేర్. సో 21 టెన్స్ టు హౌ మచ్. సో 00. సో 700. సో 7 1 ఎంత 7 7 2 0 14 2 zeros. సో ఏ యొక్క షేర్ 14,700 రూపీస్.